నమస్తే అండి మేడం, మీరు VR4 మీ హస్బెండ్కి VR4 క్యాప్సూల్ వాడుతున్నారు కదండి. మీ షేరింగ్ ఏంటండి చెప్పండి. ఆయనకి ఏంటి ప్రాబ్లము, ఎన్ని రోజులు బట్టి వాడుతున్నారు? అయితే ఇప్పుడు ప్రజెంట్ జరిగింది ఏంటంటే, ఒక నెల క్రితం హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఆయన పాలు చేయికి తేడా వచ్చినాక కొద్ది రోజులు మెడిసిన్ వాడితే తగ్గుద్దని చెప్పారండి. లోపల సురేష్ గారు మాకు చర్చి పరంగా తెలుసండి, ఆయన దేవుడి పరంగానే ఆయన ఇది వాడితే బాగుంటుంది తాతాజీ గారికి అని తీసుకుని వచ్చారండి. తీసుకుని వచ్చాక 11 రోజులు అయిందండి ఇది వాడడం బట్టి. మందు అంటే మనం VR4 స్టార్ట్ చేసి 11 రోజులు అయిందండి. ఓకే. అయితే కొంచెం నడవడానికి సపోర్ట్ లేకుండా నడవడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం వాడక ముందే ఎలా ఉండేదండి? ఇంకా వాడడం ముందంటే అప్పటికి ఏదో తీసుకుని సపోర్ట్తో నడిచేవారండి. ఇప్పుడు సపోర్ట్ లేకుండా నడాలని ఆయన ఒక పట్టుదలతో వాడుతున్నాం కదా, ఇంకా మనం బేగా తొందరగా కోలుకుంటాం అన్న ఉద్దేశంతో. మొదట ఎన్ని రోజులు ఎలా వాడారండి మీరు? ఎన్ని క్యాప్సూల్స్ వాడారు? రోజుకి ప్రొద్దుట ఒకటి సాయంకాలం ఒకటి వాడేవాళ్ళు 3 రోజులు. దాని తర్వాత ఉదయం 2 సాయంకాలం 2. సాధ్యారండి. ఇప్పుడు సొంతంగా నడుస్తున్నారు కదండి, ఎలా ఉందండి? తృప్తిగా ఉందా? ఈ క్యాప్సూల్ మీద నమ్మకం ఉంది కదా? సరే, ఇప్పుడు సార్ మీరు ఒక 2 మాటలు ఏదైనా మాట్లాడండి. ముందు సరిగా మాట అన్ని క్లియర్గా ఉండేదండి ముందు. ఓకే, సో ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నారండి. VR4 అని చెప్పండి. VR4 అని చెప్పండి. VR4. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. సో అంటే మొత్తానికి 10 రోజుల్లోనే ఏంటంటే ఆయన స్ట్రోక్ అంటే నడవడానికి కష్టపడిన పర్సన్ ఏంటంటే ఇప్పుడు సొంతంగా ఎలాంటి సపోర్టు లేకుండా సొంతంగా నడుస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లెగిచి కూర్చోలేని మనిషి ఈరోజు ఏంటంటే సొంతంగా నడిచి వస్తున్నారండి. జస్ట్ ఫస్ట్ 3 days 1 వాడారు. 4th day నుంచి ఏంటంటే 2 క్యాప్సూల్స్ 2 క్యాప్సూల్ వాడిన తర్వాత యూ కెన్ వాక్. సొంతంగా కూర్చోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గ్రూప్ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో పైన ఒక వీడియో పెట్టాను చూడండి. సో అది ఈరోజు పిఠాపురం. సో జస్ట్ ఒక 1 hour బిఫోర్ ఆ వీడియో తీసానండి. అది ఇట్స్ రియల్లీ వండర్. సో చూడటానికి నాకే చాలా సంతోషం అనిపించిందండి. ఈయన స్ట్రోక్ పేషెంట్, బ్రెయిన్